అయితే మణిపూర్లోని మేతి గ్రూప్స్ చెందిన ఒక కమిటీ, కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ, ఈ కమిటీ వాళ్ళు ఒకటి కోరుతున్నారనమాట. అసలు కూకీస్లో చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి మణిపూర్లో ఎన్ఆర్సీ కండక్ట్ చేసి, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ కండక్ట్ చేసి, దాని ద్వారా ఎవరైతే అక్రమంగా మణిపూర్ వచ్చారో, ఇల్లీగల్గా మణిపూర్లో ఉంటున్నారో వాళ్ళందరినీ బయటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇదే ఆలోచనలో కూడా ఉందన్నమాట. మొత్తం అక్కడ సిటిజన్షిప్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఇల్లీగల్గా మణిపూర్ వచ్చారో, అంటే జీరో టాలరెన్స్ టు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ కూడా అదే థాట్లో ఉన్నారనమాట. దాంతో ఇప్పుడు మేతీస్ని కూడా బుజ్జగించే విధంగా కూకీస్లో ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళను కూడా దేశం నుంచి బయటకు పంపించే అవకాశం కనిపిస్తుంది అనమాట. మొత్తానికి మణిపూర్ కూడా మన దేశంలో రాష్ట్రాల్లో ఒక భాగమే. అయితే నార్త్ ఈస్ట్లో ఉంది. చాలా నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు నెగ్లెక్ట్ గురయ్యాయి కాబట్టి ఇప్పుడు ప్రధాని మోడీ గారు మణిపూర్లో అడుగుపెట్టడం అనేది, చాలా మంది 2 సంవత్సరాల నుంచి కూడా అసలు మోడీ గారు మణిపూర్కి ఎందుకు రావట్లేదని చెప్పి గోల చేస్తారు. అయితే ఇప్పుడు సమాధానంగా మోడీ గారు అక్కడికి వెళ్ళి మేతీస్, కూకీస్ని అందరినీ బుజ్జగిస్తూ రకరకాల ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు.